భూతం లేసి నేను వస్తానని ఏం చేస్తారు? ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను పోతే మీరు ఒక విషయం చూడండి. మాకంటే గొప్ప వ్యక్తి, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ విన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి ఘోరమైనటువంటి పదజాలం. అంటే ఎదుటివాడు నాశనం అయితే నేను భోగం అనుభవించాలనేటటువంటి అతని యొక్క రాక్షస గుణం మనకి ఇక్కడ కనపడింది. ఆ మధ్య పారిశ్రామికవేత్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు భరోసా ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ భూతం మళ్లీ వస్తుందనేటటువంటి భయం మీకు అక్కర్లేదు, ఆ భూతాన్ని రాజకీయంగా సమాధి చేసేటటువంటి పూచి నాది, ఇక ఆ భూతం రాజకీయ సమాధి అయిపోయినట్లే అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పారిశ్రామికవేత్తలతో చెప్పారు. చెప్పి మీరు నిర్భయంగా ఉండండి, మీరు వెల్లువలా పెట్టుబడులు తీసుకురండి అన్నారు. సరే, వచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రారంభించినటువంటి 16 కంపెనీలకు శ్రీ సిటీలో మళ్ళీ ఈయన ప్రారంభోత్సవాలతోటి ఈయన చేసినటువంటి బిల్డప్ ఏంటో మనం చూసాం. ఇకపోతే ఒక వ్యక్తి లక్షణాలు, అవి దైవ లక్షణాలా లేకపోతే భూత లక్షణాలు అనేవి రాజకీయాల్లో ప్రామాణికంగా ఉండేది గెలుపు ఓటములు అనేది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం లాగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి భూతం, కానీ ఓడిపోయినా కానీ ఆయనకి 20% ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆయన మళ్ళీ ఎప్పుడైనా లేస్తారు కాబట్టి ఆయన మరలా ప్రజల మధ్యకు వచ్చేసి మరలా అధికారాన్ని చేజెక్కించుకునేటటువంటి అవకాశం ఉంది తమ్ముళ్ళు అంటూ దీర్ఘాలు తీస్తూ మాట్లాడారు. అక్కడ స్పందన కూడా మనం చూసాం. ఏదో ఒక కుర్రవాడు జులపాలు వేసుకొని ఎగబడుతున్నాడు తప్ప ప్రజలను పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని మనం పాతేయాలి, మరి దాని మీద మళ్ళీ లేకుండా కాంక్రీట్ కట్టాలి, అవునా కాదా అని అక్క చెల్లెలను ప్రశ్నించినా ఎవ్వరు వాళ్ళు స్పందించాల. ఒక కుర్రవాడు మాత్రం ఎగురుతూ కనపడ్డాడు. ఆ కుర్రవాడి వైపు ఆ మహిళలు కూడా ఇదేమిటి, ఈ వింత పోకడేంటి అన్నట్టుగా చూస్తున్నారు. అదంతా మనం గమనించాం. ఇక గెలుపోటములే, గెలిచిన వాడు దైవం, ఓడిన వాడు భూతం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 3 సార్లు భూతంగా మారినాడా? 3 సార్లు. 2004లో ఓడిపోయాడు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఓడించారు. 2009లో ఏది ఈయన ఆల్ ఫ్రీ బాబు లాగా ఎక్కడ లేని హామీలు ఇచ్చినా గాని మరలా ప్రజలు అతన్ని ఓడించారు. ఇప్పుడు ఆ 2 సార్లు ఈయన భూతమేనా? తర్వాత 2019లో మరోసారి ఘోరాతి ఘోరంగా ఓడించారు. అప్పుడు ఇదేమన్నా పెనుభూతమా? చంద్రబాబు నాయుడు 3 సార్లు భూతంగా మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి భూతంగా మారారా? ఎందుకంటే మొదటిసారి ఆయన ఓటమి కింద లెక్క రాదు. మొదటిసారి ఆయన వాళ్ళ అమ్మగారు ఆయన మాత్రమే అడుగుపెట్టి అటు అసెంబ్లీలోకి ఇటు పార్లమెంట్లోకి, ఆ తర్వాత ఆ సంఖ్యను 15 మంది ఎమ్మెల్యేలకు
2 ఎంపీలకు పెంచుకొని ఆ తర్వాత 67 మంది ఎమ్మెల్యేలకు 9 మంది ఎంపీలకు పెంచుకున్నాడు. అది ఓటమి కింద లెక్కలోకి రాదు. మరి ఈ లెక్కలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఓడిపోయినట్లు. అనేక యూట్యూబ్ ఛానళ్లలో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి ఇప్పుడు జనసేన పార్టీలో సీనియర్ నాయకుడిగా వెలుగొందుతున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారు నాదెండ్ల భాస్కరరావు గారు అనేక పర్యాయాలు చంద్రబాబు క్యారెక్టర్ ఏంటో చెప్పాడు. ఆ వీడియోలు ఇప్పటికీ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. వాటిని కానీ ఒకసారి చూస్తే ఎవరికి దైవ లక్షణాలు ఉన్నాయి, ఎవరికి భూత లక్షణాలు ఉన్నాయి, అసలు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రాజకీయ వేదిక మీదే పనికిరాడు అనిపిస్తుంది. అవునా కదా? దీనంతటి కారణం ఏంటంటే మొన్న ఆ మధ్య ఏదైతే వాళ్ళ ఏది పారిశ్రామికవేత్తల సమావేశంలో అనేసాడు కానీ బయటికి, ఎందుకంటే లోపల ఎక్కడ లేని భయం. ఎందుకంటే అతనేమో అధికారానికి వచ్చింది నిజాయితీగా అధికారంలోకి రాలా. అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సూపర్ 6 అన్నాడు, చెయ్యలేని హామీలను చెప్పాడు, ఆ హామీలను తుంగలోకి తొక్కేశాడు. ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది హామీలు ఎటు నెరవేర్చలేం కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు కాబట్టి. గతంలో ఏమన్నాడంటే రాజకీయంగా అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు భౌతికంగా. అంటే నేరుగా అతన్ని పాతాళంలో అతన్ని పాతి పెట్టాలి, ఆ పైన కాంక్రీట్ వేయాలి. అంటే ఎంత దుర్మార్గం అంటే ఇదే వ్యాఖ్యలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి లేదా అధికార పక్షంలో ఉండి కానీ చేసి ఉన్నట్లయితే, ఇదిగో వయస్సును కూడా చూడలేదు, చంద్రబాబు నాయుడు గారి గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అసలు ఇలాంటి వాడు చంపేస్తాడేమో రేపు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా అంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కన్నా భయం ఎక్కువ కనపడతాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయినప్పుడు వచ్చిన ఓట్లు ఒక 20 లక్షలు ఎక్కువగానే వచ్చినాయి ఓట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తిగా ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మట్లేదు. ఎందుకంటే తాజాగా నిన్న అనకాపల్లి సమీపంలో జరిగినటువంటి ఆ విశాఖ దుర్ఘటన గురించి చంద్రబాబు నాయుడు గారు ముందు వెళ్ళారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఈ రోజున ప్రతిపక్షంలో 11 సీట్లతోటి కుదేలైపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కోసం ఎవరు కూడా వాహనాలు పెట్టి జనాలను తోలేటటువంటి పరిస్థితుల్లో లేరు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అనేటటువంటి అభిప్రాయం జనంలో. మనం తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు దైవం లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకొని తప్పు చేశాం అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి. అది చూడగానే మళ్ళీ భయం తట్టి లేపింది చంద్రబాబు నాయుడు. అందుట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. అందుకే అతని ఉద్దేశం ఏంటంటే అతను రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి. ఆ ఒక్కడిని అడ్డు తొలగించుకుంటే నా కొడుకు లోకేష్కి ఇంకెవరు కూడా అడ్డు రారు. ఎందుకంటే ఇతను ఒక పోలిక కూడా చేశాడు. అసలు మా ముందు, మా క్యారెక్టర్ ముందు అతనెంత చదువు సంజ లేనున్నాడు. సాక్షాత్తు శాసనసభలో ఛాలెంజ్ చేశాడు, ఇదిగో నా చదువు, నీ చదువు బయటకు తీ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు తన ఇంటర్వ్యూలో తనే చెప్పుకున్నాడు 10th క్లాస్ తాను ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లాస్మేట్ గా నువ్వు అయ్యావంటే నువ్వు తప్పుతూ పల్టీలు కొడుతూ నీ చదువు కొనసాగించావు. కాబట్టి నీ చదువేంటో, జగన్మోహన్ రెడ్డి గారి చదువేంటో
నీ భాషా పరిజ్ఞానం ఏంటో, నీవు ఇంగ్లీష్ నోరు తెరిస్తే ఎలా మాట్లాడతావో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. పైగా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ మిత్రుడని పోల్చుకున్నావు. సరే, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఉండొచ్చు మీరు. ఏది రెండో పుత్రుడు నుంచి మీరు మిత్రుడు అనేటటువంటి ప్రమోషన్ మీరు ఇస్తే ఇచ్చుకొని ఉండొచ్చు. మీ ఆనందం మీకు తప్పులేదు దాంట్లో. అయితే ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డితో ఆయన పనికొస్తాడు? ఆయన చదివింటే ఏంటి? ఆయనే చెప్పాడు కదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అని. మరి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా పోటీ అవుతాడు? ఏ రకంగా పోటీ అవుతాడండి చంద్రబాబు నాయుడు గారు? తర్వాత ఉజ్వల భవిష్యత్ అనేటటువంటి ఒకటి మాట వాడారు మీరు. ఉజ్వల భవిష్యత్తు కావాలంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా, రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పినా జీవితాంతం ప్రజల మనసులో గుర్తుండిపోయేటటువంటి పథకాలు ఉన్నాయి. గుర్తుండిపోయేటటువంటి ప్రజా ప్రయోజనం కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనగానే 31 లక్షల మంది పేదలకు పట్టాలు. అదేవిధంగా పింఛనుదారులకు అంతకుముందు పింఛను కోసం ఎండల్లో పడిగాడ్పులు కాల్చి ప్రాణాలు కోల్పోయినటువంటి వృద్ధులు ఆ పరిస్థితి నుంచి ఇంటికొచ్చి తలుపు కొట్టి తెల్లవారుజామున 6 గంటలకల్లా వృద్ధులందరి చేతిలోటి పింఛన్ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో మరి పేద విద్యార్థులు చిరిగిన బట్టలతోటి పాఠశాలకు హాజరయ్యేటటువంటి పిల్లలు ఎంత డిగ్నిఫైడ్ గా ట్యాబ్స్ తోటి, షూస్ తోటి, బ్యాగ్స్ తోటి, చక్కటి యూనిఫామ్స్ తోటి స్కూళ్ళలోకి వెళ్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది. మీ వల్ల ఏదైనా సరే అర్థమవుతుందా? అలాంటిది ఏమైనా ఉందా? అదే కదా మీ భయం. జగన్మోహన్ రెడ్డి గారంటే మీ భయం ఏంటి? విశాఖలో తండోపతండాలుగా జనం రావడం ఏంటంటే మీ భయం. సరే, మీరు సంపద సృష్టి బిల్డప్, ఒట్టి సొల్లు కబుర్లు తప్ప మీరు ఎప్పుడైనా సరే సంపద సృష్టిలో చేసి చూయించారా? మీకు 2014 నుంచి 19 వరకు అధికారం వచ్చినప్పుడు కాంగ్రెస్ మిగులు బడ్జెట్ మీకు అప్పచెప్తే, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో మిగులు బడ్జెట్ రాలేదు మనకి, కానీ ఉమ్మడి రాష్ట్రంలో మిగులు బడ్జెటే. అది హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళింది, తెలంగాణ వాళ్ళకి వెళ్ళింది, వేరే సంగతి. కానీ మీరు లోటు బడ్జెట్ ని మీరు అప్పచెప్పారా లేదా? కేవలం 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్ళారా లేదా? మీరు ఎక్కడ సంపద సృష్టించారు? ఎప్పుడైనా సరే పేదల కోసం పథకాలు ఇవ్వటంలో ఏ రోజైనా సరే మీకు చరిత్ర ఉందా? పేదల కోసం పథకాలు ఇవ్వటం, పేదల గురించి ఆలోచన తీరు కానీ మీ దగ్గర ఎప్పుడైనా ఉందా? ఎన్టీ రామారావు గారు చేసినటువంటి 2 రూపాయల బియ్యాన్ని 5.5 చేసిన చరిత్ర నీది కాదా? ఉచిత హార్స్ పవర్ విద్యుత్ ఇస్తుంటే రైతులని దారుణంగా బషీర్బాగ్ లో చంపిన చరిత్ర నీది కాదా? ఎప్పుడైనా సరే ప్రజల మేలు గురించి ఆలోచన చేసావా? ఇంత చేసి మీరు రెవెన్యూ సాధించిన ఉంది. కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్ నీకు అప్పచెప్పటం, నువ్వు లోటు బడ్జెట్ ని ఇప్పు చెప్తాం. ఇది తప్ప ఎప్పుడైనా సంపద సృష్టించి ఉందా? మీకు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయండి అన్నావే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాలాన్ని పరిపాలించారా ఈ రాష్ట్రాన్ని? మీరు ఎక్కువ కాలాన్ని పరిపాలించారా? ఇప్పుడు ఈ గెలిచిన పీరియడ్ కూడా పోల్చుకుంటే 19 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి నీ హయాంలో మరి నువ్వు ఓడబొడిచింది నిజమైతే, నువ్వు భూతానివి కాకపోతే, నువ్వు 2004లో ఒకసారి భూతానివయ్యావు, 2009లో ఒకసారి భూతానివయ్యావు, 2019లో మరొకసారి భూతానివయ్యావు. 3 సార్లు భూత పిశాచంగా నువ్వు మారావు కదా. అంటే వైసీపీ వాళ్ళు అనలేరు, కానీ ప్రజలు అంటారు నిన్ను.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దైవంలాగా చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి నువ్వు భూతం అనే పేరు పెట్టినప్పుడు ప్రజలు ఏమాట అయినా అంటారు. చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రాజకీయాల్లో గెలుపు ఓటములో గెలిచిన వాడు దైవంతో సమానం, ఓడిన వాడు భూతంతో సమానం అనుకుంటే నీకన్నా అజ్ఞాని మరొకడు లేడు. నీ మాటల్లో ఏమర్థం అవుతుందంటే, మీ మాటల్లో, ఎందుకంటే మీ వయసును గౌరవించాలి కాబట్టి ఏకవచనంతో అనకూడదు, మీ మాటల్లో ఏం కనపడుతుందంటే జగన్మోహన్ రెడ్డి అంటేటటువంటి భయం నీలో ఉంది. మీలో ఎంత భయంతో వడుకుతున్నారంటే మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ యొక్క అధికార ప్రతినిధులు పులివెందుల ఎమ్మెల్యే అని అనొచ్చు పై మాటలు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లోతైన మనిషిని, ఒక పట్టు పడితే ఒక పట్టాను వదిలిపెట్టడని, తిరిగి అధికారం సాధించేంత వరకు కూడా అతను విశ్రమించబోడన్న సంగతి మీకు బాగా తెలుసు. ఎందుకంటే అనుభవం ఎక్కువ ఉన్నటువంటి మనిషి. మీరు ఎవరినైనా భూతాలు చేస్తారు. సోనియా గాంధీని ఇటలీ దయ్యం చేశారు. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని మరొక పెద్ద భూతం చేశారు. బంగాళాఖాతంలో ముంచేయాలన్నారు. ఇన్ని చేసినటువంటి వాళ్ళతోటి చేతులు కలిపి నువ్వు పెనుభూతం అన్న సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. మీరు దైవ లక్షణాలు మీలో ఉన్నాయని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకుంటే, మీ మాటల ద్వారా మీలో ఉన్నటువంటి రాక్షస లక్షణాలు ప్రజలకు బహిర్గతం అవుతా ఉన్నాయి. నమస్తే.